హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కోట్ల మంది జనులు లోకంలో ఉన్నారు. కానీ ఎందుకో నీవు దేవుని చేత ప్రేమించబడ్డావు, దేవుని చేత ఆకర్షించబడ్డావు. యేసు ప్రభువు మీద నీకు విశ్వాసం కలుగుతుంది, నమ్మిక కలుగుతుంది, ఆశ కలుగుతుంది. ఆయన ఎద్దుకు వస్తున్నావు, ఆయన ఇచ్చే రక్షణ పొందుకుంటున్నావు. ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోయినాయి అనుకుంటే అది అజ్ఞానం. నిన్నెప్పుడు చూశాడట దేవుడు? జగత్పునాది వేయబడక ముందే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందే నీ ఉన్నావంట. నిన్న ఆయన చూశాడంట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు మనల్ని ఏర్పరచుకొని, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలతో పాటు నువ్వు నేను ఏర్పరచబడిన వారందరినీ ముందుగానే ఆయన ఎంచుకొని ఆయన మనకు ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు. మన కొరకు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మన కొరకు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. మన కొరకు ఈ లోకంలో కొన్ని గొప్ప తలంపులు మన కొరకు దేవుడు కలిగి ఉన్నాడు. దీన్ని కొంచెం దీర్ఘంగా మీరు ఆలోచించాలి. నా ఇంట్లో నేను ఒక్కడనే ప్రభువుని నమ్ముకున్నానండి, మా ఊరిలో నేను ఒక్కడనే అని కొందరు చెప్తున్నప్పుడు నేను అనుకుంటా, అప్పుడే దేవుడు చూసి నిన్న ఊరిలో పెట్టాడు, నిన్న ఇంటిలో పెట్టాడు, నిన్ను ఫలానా స్థలంలో ఉండి అక్కడి నుంచి నిన్ను బయటికి రప్పించి నీ ద్వారా తన పనిని చేయించాలని, తన ప్రణాళిక నెరవేర్చాలని ఆశించాడు. 12 సంవత్సరాల వరకు బాలురు అంటున్నాం. 13 నుంచి యవన ప్రాయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. నువ్వు ఎంత తొందరగా నేను ఎందుకు జన్మించాను, నన్ను దేవుడు ఎందుకు సృష్టించాడు, నా జీవితం కొరకు దేవుడికి కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి అన్నది నువ్వు ఎంత తొందరగా ఎరిగితే, జగత్పునాది వేయబడక ముందు దేవుడు నీ పట్ల కలిగి ఉన్న తలంపులు ఏంటని నువ్వు తెలుసుకుంటే నీ జీవితం ధన్యమవుతుందండి. నీ జీవితంలో దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఎప్పుడు కూడా మనల్ని గురించే నీచంగా, చీప్గా ఎంచుకోని అవసరం లేదు. ఈ రోజున చాలా సెన్సిటివ్గా ఉన్నారు మన టీనేజర్స్ అందరూ, యవనస్తులు. చెప్పాలంటే మనుషులందరూ కొంచెం ఎక్కువ దుఃఖం వస్తే తట్టుకోలేరు, ఆకస్మికమైన సమాచారాలు వినలేరు, ఫెయిల్యూర్ అనేది ఫేస్ చేయలేరు, అపజయాన్ని ఎదుర్కోవడానికి శక్తి లేదు, బలం లేదు, ధైర్యం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నన్ను దేవుడు ప్రేమించాడు. నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రేమించాడు. నా తల్లి గర్భంలో నన్ను దేవుడు పెట్టకముందే తన ప్రణాళికలో నేను ఉన్నాను. మీరు అర్థం చూసుకున్నప్పుడు ఏం చూసుకుంటారో కానీ ఒక మాట మీరు మాట్లాడుకోండి మీ ముఖంతో. నీ ముక్కు ఎలాగుండాలో ఆయన అప్పుడే ప్లాన్ చేశాడు. నీ ముఖం ఎలాగుండాలో అప్పుడే ఆయన బ్లూ ప్రింట్ చేసి పెట్టుకున్నాడు. నువ్వు ఎలా ఉండాలన్నది ఆయన ఏర్పాటు చేశాడు. ఏ అమ్మా నాన్నకు పుట్టాలని నువ్వు కోరుకున్నావా, లేకపోతే దేవుడు కోరుకున్న వారి పొట్టలో నుంచి నువ్వు బయటికి రప్పించాడా? నేను పేదవాళ్ళ ఇంట్లో పుట్టాలి, నేను ధనవంతుని ఇంట్లో పుట్టాలని నువ్వు అనుకుని పుట్టావా? అది నీ చేతుల్లో ఉందా ఏంటండి? కనీసం పుట్టేవాడు అబ్బాయా అమ్మాయా అనేది కూడా అమ్మ నాన్న చేతుల్లో లేదే, ఉందా? నేను అబ్బాయినే కంట అని సవాల్ చేసి అమ్మాయిని కన్నోళ్ళు ఉన్నారు. అది దేవుడి నిర్ణయం. నువ్వు పురుషుడిగా ఉంటే పురుషుడిగా ఉండు, స్త్రీగా ఉంటే స్త్రీగా ఉండు. ఎవరు ఇందులో చులకన కాదు, ఎవరు ఇందులో ఎక్కువ తక్కువలు కాదు. దేవుడు తన ఆకారంలో తన స్వరూపంలో స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించాడు. పురుషుడైనా స్త్రీ అయినా దేవుని నిర్ణయంలో ఉన్నవారే. జగత్పునాది వేయబడక ముందే ఆయన మన కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. చాలామంది ఈ రోజుల్లో వారి జీవితం గురించిన అర్థం లేని వారిగా ఉన్నారండి. ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, ఏంటి నా గురి అన్నది
ఏ విధంగానూ ఆలోచిస్తాం లేదు. ముఖ్యంగా యవనస్తులే ఆలోచించాలి. అది ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఆలోచించని చేసేదేం లేదు. అప్పుడు యవన కాలంలో ఎందుకు నన్ను దేవుడు పుట్టించాడు, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా జీవితం యొక్క గురేంటి, నా జీవితం కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటి అని ప్రతి యవనస్తుడు ఎరగాలి. అలా ఎరుగునట్లుగా వారి తల్లిదండ్రులు వారికి సహకరించాలి, వారిని ప్రోత్సహించాలి. దేవుడు తన ప్రేమతో మనల్ని కోరుకున్నాడు. కోట్ల మంది ఉన్నప్పటికీ కొందరే ఆయన ప్రేమను గుర్తించగలుగుతున్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచగలుగుతున్నారు. అది మన గొప్పతనం కాదు, కానీ అది ఆయన గొప్పతనమై ఉన్నది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఇక్కడున్న యవ్వన జనాన్ని చూడయ్యా. యవ్వన జనం చెడిపోతున్నారే. అయ్యో, మా భారతదేశంలోని యవ్వనస్తుల్ని చూడు నాయన. అయ్యో, వారి పరుగులు ఉరుకులు పాపం కొరకేనే. వారు పాతాళానికి పరిగెత్తేవారిగా కనపడుతున్నారే. అల్పకాల పాప భాగాలను జుర్రుకుంటూ ఆత్మలను నిశ్చనాశనానికి వెళ్ళిపోతున్నాయే. అయ్యా, ఇటువంటి సమయంలో, ఇటువంటి పరిస్థితుల్లో ఇదిగో ఈ ఆవరణలో ఉన్న వారిని నీవు కోరుకున్నావని నమ్ముతున్నామయ్యా. నీవు జగత్పునాది వేయబడక ముందే ఏరుకున్నావని విశ్వసిస్తున్నామయ్యా. మేము బలహీనులమైనప్పటికీ, మేము మంచివారివి కాకపోయినప్పటికీ, మాకే యోగ్యత లేకపోయినప్పటికీ ఎందుకో నువ్వు మమ్మల్ని ప్రేమించావయ్యా. ఎందుకో మమ్మల్ని నిన్ను ఎరిగే భాగ్యం ఇచ్చావయ్యా. కాబట్టి మాలో ఎవరమును నిన్ను మర్చిపోకుండా, ఎవరము నిన్ను విడిచిపెట్టకుండా, ఎవరము నీ చిత్తము తప్పిపోకుండా నీ సాక్షులుగా బ్రతకడానికి సహాయము చేయము. నీ చిత్తము కొరకు గోజాడు వారిగా, నీ చిత్తము నెరిగి నీ చిత్తములో స్థిరపడు వారిగా నీవు కోరుకున్నావని రూఢిపరిచి నీ నామాన్ని మహిమపరుచుకున్నాము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుచితమైతే ఈ నెల నవంబర్ నెల 26, 27 తారీఖుల్లో 2 దినములు ప్రత్యేకమైన సువార్త కూడికలను ఖతర్ దేశంలో ఉన్న దోహాలో ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దైవజనులు ఈ మీటింగులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిమ్మల్ని అందరినీ ఈ మీటింగులకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దోహా పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ మిమ్మల్ని ముఖాముఖిగా చూడడానికి, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము దోహా వస్తున్నాం. అనుదిన ధ్యానం ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ మేలు పొందుతున్న మీరు రండి. మనందరం కలిసి ప్రభువును ఆరాధిద్దాం, గొప్ప ఉద్యమాన్ని చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నవంబర్ 26వ తారీఖు 7 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే నవంబర్ 27వ తారీఖు 7 గంటల నుంచి 10 గంటల వరకు ఒకే స్థలంలో ఈ 2 దినాల మీటింగులు జరుగుతున్నాయి. రండి. చిరునామా గమనించండి. కానా హాల్, రిలీజియస్ కాంప్లెక్స్, యాంగ్లికన్ సెంటర్, అబూ హమూర్, దోహా. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్స్కు మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, లేక ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. రండి. ప్రతి అనారోగ్యం నుండి విడిపించబడినట్లు, ప్రతి బాధ నుండి, శ్రమ నుండి తప్పించబడినట్లు, ప్రభు తన గాయపడే హస్తంతో మనల్ని ముట్టి ఉజ్జీవించినట్లు దేవుని అద్భుత కార్యాలను అనుభవిద్దాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.